మీనరాశి వారికి గురువు యొక్క బలం చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఏదున్నా వీరికి రాహువు యొక్క బలమే, రాహుకేతువుల యొక్క బలం మాత్రమే ఉండబోతున్నది. విపరీతమైనటువంటి రాజయోగాన్ని తెచ్చిపెట్టబోతున్నది మీనరాశి వారికి. సినీ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కానీ, మీడియా రంగంలో ఉండేటువంటి వారు కానీ ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి రాజయోగము, వాహన యోగము, అదేవిధంగా వస్త్రాలు, బంగారము, బంగ్లాలు, ఫామ్ హౌజులు, ఇలాంటివి ఎన్నెన్నో ఈ రాబోయే 2 సంవత్సరాలలో రాహువు ఇవ్వబోతున్నది. అద్భుతమైనటువంటి టూర్సు, ఎప్పుడు ఎక్కడ కని విని చూడని విధమైనటువంటి టూర్లు, తీర్థయాత్రలు, చాలా అబ్బో చాలా అద్భుతంగా ఉంది వీరి పరిస్థితి. సో శనేశ్వరుడు మీకు లగ్నాత్ వచ్చాడు కనుక మీరు 50 కిలోలు ఉన్నారనుకుందాం, 100 కిలోలుగా అనిపిస్తుంది మీకు. అంతే. అంటే శరీరము కాస్త డబల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరో మనల్ని చూస్తున్నారు వెనకాల నుండి అనేటువంటి భావన, ఏదో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మనకు ఉండబోయే పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా మీనరాశి వారు దుర్గా అమ్మవారి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. వివాహం కాని వారికి వివాహము, సంతానము కాని వారికి కూడా సంతాన యోగము. సో పిల్లలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్, అంటే 2 పిల్లలు ఉంటే ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బందులు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు తరచూ కూడా ఇవి కొన్ని ఉన్నాయి. ల్యాండ్స్ తీసుకొని ల్యాండ్పై కొన్ని ఇబ్బందులు, మరి ఈ ల్యాండ్ ఎందుకు తీసుకున్నాను అనే విధంగా అనిపించడము, ఇలా కొన్ని అయితే ఉన్నాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది. అదేవిధంగా వ్యాపారము కూడా కొంతమేర ఇబ్బంది కలిగించే విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా వీరు చండీ హోమం కానీ లేదా ప్రత్యంగిర హోమం కానీ, భగలాముఖి అమ్మవారి హోమం కానీ చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి.